అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత కొన్ని రోజులుగా మేడం బ్లావెట్స్‌కి సందేశాలు చెప్పుకుంటున్నాం. ఆవిడ అద్భుతమైన గ్రంథం 'సీక్రెట్ డాక్ట్రిన్' రాయడం జరిగింది. చాలా గొప్ప గ్రంథం అది. గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవడం ఆళ్ళకి కూడా కష్టమైంది. దాంట్లో కొన్ని విషయాలు ఆవిడ చెప్పినటువంటి కొన్ని విషయాలు. అంటే ఈ విషయాలు ఎంత ముఖ్యమైనవో మనం అర్థం చేసుకోవచ్చు. వాటిని అర్థం చేసుకొని ఆ రకంగా మనం జీవించినట్లయితే మనము ఎంతో గొప్పవాళ్ళవుతాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప రహస్యాలు అంటే ఎవరైతే వాటిని అంత పట్టించుకోరో, ప్రాముఖ్యం ఇవ్వరో ఎందుకు? అవి తెలియవు కాబట్టి. అంత గొప్ప రహస్యమైనటువంటి విషయాలు ఆ గ్రంథం ద్వారా ఆవిడ బోధించడం జరిగింది. అంచేత వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పం అని స్పష్టంగా గుర్తించాలి. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన, పెద్ద పెద్ద సంఘటనలే కాదు, సునామీలు, తుఫాన్లు, భూకంపాలు, అడవుల దహనం, యుద్ధాలు, ఇలాంటివే కాదు, నిత్య జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు దైవ సంకల్పం అని స్పష్టంగా గుర్తించాలి. ఇక్కడ మీకు ప్రతి చిన్న సంఘటన
అంటే మీ సంసారంలో జరిగే చిన్న గొడవ కూడా దైవ సంకల్పమా అని మీరు అడగచ్చు. నా భార్యకి నాకు వచ్చే గొడవ కూడా దైవ సంకల్పమా అని మీకు సందేహం రావచ్చు. అంటే భగవంతుడు ఇలా గొడవలు సృష్టిస్తూ ఉంటాడా అని మీకు అనిపించవచ్చు. పెద్ద పెద్ద సంఘటనలంటే అది అందరూ అంగీకరించేదే. కానీ ఈ చిన్న చిన్న సంఘటనలు దైవ సంకల్పం ఎలా అవుతాయి? ఇందులో మన జ్ఞాన పరిధి బాగా పెరిగితే అర్థమవుతుందండి. ఆవిడ రాసింది ఈ సీక్రెట్ డాక్ట్రిన్ అర్థం కావాలంటే అపారమైన జ్ఞానం ఉండాలి. అప్పుడు అది మీకు బాగా అర్థమవుతుంది. ఆ రకంగా మీరు ఆచరిస్తూ ఉంటారు. ఎంతో గొప్పగా ఎదుగుతారు. అంత తేలిగ్గా తీసేసేవి కావు అయి. అంచేత ఏంటి ప్రతి చిన్న సంఘటన అనడానికి కారణం? ఇక్కడ మీరు చూడండి. ఓ భర్త సహజంగా భార్య అందాన్ని కాదు, మనకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. భార్యలు ఉన్నారు భర్తని హింసించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, మాటలనేవాళ్ళు. మనం ఉదాహరణకి ఇలా చెప్పుకుంటాం. భార్యను ఉత్తినే దూషిస్తూ ఉంటాడు. నిజంగా అక్కడ అవసరమా అంటే అది కూడా కాదు. అది వాడికి ఒక సరదా. సరే, వాడు సరదా తీర్చుకుంటున్నాడు. కానీ కారణం లేకుండా ఉత్తినే అంటే భార్య ఎంత మనోవేదన అనుభవిస్తారు. ఆవిడ కూడా ఆత్మే. బాహ్యంగా భార్య కానీ వాస్తవంగా ఆవిడ ఆత్మే, భర్త ఆత్మే. ఇది గ్రహించకుండా, ఈ జ్ఞానం లేకుండా ఆవిడని అస్తమానం కించపరుస్తూ ఉంటాడు. కొట్టడం అంటే కొట్టడం కాదు. ఊరికే మాటలతో అవమానిస్తూ ఉంటాడు. అదో తృప్తి. కానీ అది ఆవిడనెంతో బాధిస్తాయి. మరి ఎందుకు చేశాడిది? జ్ఞానం లేక. ఈ విషయం, సృష్టిలో ఉన్న ఈ విషయం తెలుసుకోక.
ఎప్పుడైతే అలా చేశాడో దాని ఫలితంగా కొన్నాళ్ళు పోయాక వాడికి దాని ఫలితం అనుభవించవలసి వస్తుంది. అప్పుడు తాను బాధపడతాడు. అప్పుడు మళ్ళా అంతర్మదనం మొదలవుతుంది వాళ్ళు. లోపల ఏమనుకుంటాడంటే అంతరంలో, ఎందుకు నాకిప్పుడు ఇంత బాధ కలిగింది? ఏమిటి కారణం? అని ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు వాడికి అర్థమవుతుంది. ఏమని? ఓహ్! అప్పుడు ఆవిడని ఇలా బాధించాను. ఇప్పుడు నేనిలా బాధించబడుతున్నాను. ఇంకా కొంతమంది విషయంలో వీడు ఇంట్లో భార్యను వేధిస్తే, ఆఫీసులో పై ఆఫీసరు వీడిని బాధిస్తాడు. చూడండి సైమల్టేనియస్‌గా. ఏది చేశాడో అది తాను అనుభవించాల్సొస్తుంది. అలా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా అంతర్మదనం. ఎందుకు నాకిలా జరుగుతుంది? వీడితోటి నాకు ఇలా అవమానం జరుగుతుంది. ఎందుకు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు? అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తది. అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఓహో! అక్కడ నేను బాధించాను. ఇక్కడ నేను బాధింపబడుతున్నాను. అలాంటి అంతర్మదనం జరిగినప్పుడు, అవునులే అలా చేశాను కాబట్టి ఇలా అనుభవించాను. అది చెయ్యకపోతే ఈ పరిస్థితి నాకు రాదు కదా! అని చెప్పి తన ప్రవర్తన మార్చుకుంటాడాడు. అలా వాడి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికే ఇలాంటి భార్య పట్ల ఇలా ప్రవర్తించడానికి కారణం. అంటే దైవ సంకల్పం అన్నమాట. భగవత్ సంకల్పం. ఆ దైవ సంకల్పంతోటే ఇలా జరిగిందక్కడ. దానివల్ల వాడిలో గొప్ప మార్పొస్తుంది. కొన్నాళ్ళకి అలా ప్రవర్తించిన వాడే ప్రవర్తనలో మార్పు రావడం వల్ల ఇంక అలాంటి పని చెయ్యడు. మీకు ముందే డౌట్ రావచ్చు. ఆయన ఎందుకు ఇలా చేయిస్తాడు భగవంతుడు అని. అది చేస్తే కానీ నీలో మార్పు రాదు. నువ్వు అలా తప్పులు చేస్తూనే ఉంటావు. చేత ప్రతి ఒక్కరిలో మార్పు రావడం కోసమే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమిటంటే పూర్ణాత్మ తన నుంచి అంశాత్మను సృష్టించి, వారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి, అనుక్షణము వారిని గమనిస్తూనే ఉంటుంది, గైడ్ చేస్తూనే ఉంటుంది అని చెప్పుకున్నాం. పూర్ణాత్మ నన్ను గమనిస్తుందా? నన్ను గైడ్ చేస్తుందా? అనుకుంటారు. కానీ ఖచ్చితంగా జరుగుతుంది.
మీరు ఎంతసేపు ఒక పాయింట్లోనే ఆలోచిస్తారు. అలా అయితే నాకెందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ బాధలు? ఎందుకు ఈ రోగాలు? అని అనుకుంటూ ఉంటారు. ఇయన్నీ అనుభవిస్తే కానీ, ఈ బాధలు పడితే కానీ, ఈ రోగాలతో దుఃఖపడితే కానీ, ఈ సంఘటనలతో బాధపడితే కానీ మీలో పరివర్తన రాదు. పరివర్తనొచ్చి ప్రవర్తన మార్చుకుంటే తప్ప మీలో ఎదుగుదల ఉండదు. దైవ లక్షణాలు పెరగవు. పత్రి గారు అందుకే చెప్పారు. నీకు వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అంటే ఆత్మ ఉన్నతికి సోపానాలు అంటే మార్గము అని చెప్పారు ఆయన. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోతాం. కొన్ని సందర్భాల్లో రోగాలతో కష్టాలు అనుభవిస్తాం. కొన్ని సందర్భాల్లో ఇలా అవమానాలు భరించవలసి వస్తుంది. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ కూడా మీలో అంతర్మదనం జరిగి మార్పు జరగడానికే. ఈ మార్పు మీ ఆత్మ ఉన్నతి కలుగుతుంది. ఆత్మ ఉన్నతి అంటే గుర్తుపెట్టుకోండి, మీలో దైవ లక్షణాలు పెరుగుతూ ఉండడమే ఆత్మ ఉన్నతి. గుర్తెట్టుకోండి. మీరు ఎంతసేపు చచ్చిపోయాక ఏదో పైలోకానికి వెళ్తాం అది కాదు. ఆత్మ ఉన్నతి అంటే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. రాక్షస లక్షణాలు పోయి దైవ లక్షణాలు సంతరించుకుంటూ ఉండడమే మీరు దైవస్థితి పొందుతూ ఉండడం. అది. అందుకే మీరు చూడండి, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే ఆ శ్లోకం, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మఫల హేతుర్భూర్మాతే సొంగోస్త కర్మణి. ఏమని చెప్పాడంటే, కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలితం అనుభవించే, ఫలితం నిర్ణయించుకునే ఆ శక్తి నీకు లేదు. అలాగని కర్మలు చేయటం మానరాదు, మానకూడదు. ఇక్కడ ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నాకు మొట్టమొదటి అర్థమైంది. నీ కర్మ చేయడానికి అధికారం ఉంది, కానీ ఫలితం నీకు ఫలితం మీద నీకు అధికారం లేదు. అది బాగానే ఉంది. కానీ ఆయన ఏమన్నారంటే, శ్రీకృష్ణుల వారు, శ్రీకృష్ణుడు అంటే ఆ పరబ్రహ్మే, నడిపించేవాడే, సృష్టిలో ఏం జరుగుతున్న సమస్తము తెలుసుకుంటున్నవాడు, తెలిసినవాడు, నడిపిస్తున్నవాడు. ఆయన
చెప్పిందే ఇది భగవద్గీత ద్వారా మనకు తెలియడానికి. ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మనకి? కృష్ణుడి ద్వారా గీత బోధింపబడింది. జీసస్ ద్వారా బైబిలు, మహమ్మద్ ప్రవక్త ద్వారా ఖురాను, ఇలా ఈ గ్రంథాల ద్వారా కూడా తెలియబడింది. వశిష్ఠుల వారి ద్వారా యోగ వాసిష్టం, వ్యాసుల వారి ద్వారా మరి 4 వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, గీత ఇవన్నీ కూడా బోధించబడ్డాయి. ఎంత ఆ సృష్టికర్త పరబ్రహ్మ యొక్క ప్రమేయమే, ఊరికే జరగట్లేదు. మీరు ఊరికే జరిగిపోతున్నాయి. ఇంకా కొంతమంది అహంకారంతో నేనే చేస్తున్నానంటారు. ఏంటి చేసేది వీళ్ళు? నీలోంచి ఆత్మ తప్పుకుంటే ఏం చేయగలవు నువ్వు? నా తెలివి ఉపయోగించానంటావు. ఎక్కడుండి చచ్చింది నీకు తెలివి? ఆత్మ తప్పుకుంటే నువ్వేం చేస్తావు? ఆత్మ ఉంటేనేగా ఏదైనా చేసేది. ఆత్మ ఎవరు? పరబ్రహ్మ, భగవంతుడు. చేత ఇది గుర్తుపెట్టుకోండి. మరి కర్మలు చేయటం మానరాదు అన్న మాట ఎందుకు అక్కడ చెప్పబడింది అంటే, నువ్వు చెడు కర్మలు చేసినా, తప్పుడు పనులు చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా, దూషణాలు చేసినా, హింస చేసినా, ఏం చెయ్యి, కానీ చెయ్యాలి. ఎందుకంటే మరో నియమం కూడా ఉంది. ఎటువంటి కర్మ చేస్తావో అలాంటి ఫలితం అనుభవించాలి అనే కర్మ సిద్ధాంతంలో స్పష్టంగా అది కూడా చెప్పబడింది. అనుభవిస్తావు. ఆ కోడి జాయింట్లు ఎరగొట్టావు, యాక్సిడెంట్లు నీ జాయింట్లు ఇరిగిపోతాయి. కట్టుకట్టి 6 నెలలు ఇంట్లో మంచం మీద పడితే ఎంత అంతర్మదనం జరుగుతుంది? ఇన్ని నెలల నుంచి తిన్నది ఫలితం తినడం అన్నది నీ ఇష్టం. మంచి రుచిగా ఉంది, తిన్నావు. అందులో జాయింట్లు మరీ రుచిగా ఉన్నాయి, బాగా నవ్వులేసావు. డబ్బు ఉంది, అవకాశం ఉంది, నవలడానికి గట్టి పళ్ళు ఉన్నాయి, కరకరా నవ్వులేసావు. కానీ తర్వాత ఏమవుతుందో నువ్వు ఆలోచించరా? వాటి జాయింట్లన్నీ ఎరగొడితే నీ జాయింట్లు పోయినాయి. అప్పుడు 6 మాసాలు మంచం మీద పడి నరకం అనిపిస్తూ ఉంటే అంతర్మదనం జరిగి ఏదో చేశాను లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుని ఏం చేశానని ఆలోచిస్తే చివరికి అర్థమవుతుంది. అలా చేయడం వల్లే జాయింట్లు బాగా తినడం వల్లే ఇప్పుడు నా జాయింట్ పోయి ఎంత బాధపడవలసి వస్తుంది అని ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటాం. అది చేత
ఆయన ప్రమేయంతోటే ఇలాంటి ప్రవర్తన నువ్వు కలిగి ఉంటావు, చేస్తావు, అంతర్మదనం పడతావు, నిర్ణయించుకుని మళ్ళా పని చెయ్యవు. వీటిని హింసించావు. వీటిని హింసించకపోవడమే దైవ లక్షణం. అంటే ఒక దైవ లక్షణం నీలో అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగావు. అక్కడ వాటిని తినకపోతే, ఆ కర్మ చెయ్యకపోతే ఈ మార్పు ఎలా వస్తుంది? చేత అది చేయించింది కూడా, దానికి ప్రమేయం కూడా దైవమే అన్నది గుర్తెట్టుకోండి. అందుకే బ్రావర్డ్స్కి ఏమన్నారంటే, ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పమని స్పష్టంగా గుర్తించాలి అన్నదావిడ. మొన్న రీసెంట్గా జరిగింది, నా విషయంలో జరిగింది మీకు చెప్తున్నాను నేను. మనం ఇంచుమించు 23 ఏళ్ళ నుంచి ఇన్ని చోట్లకు తిరిగి ఈ సత్యాన్ని, ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని ఎన్నో వందల వేల మందికి బోధిస్తున్నాం. రాష్ట్రాలు తిరిగి, కొన్ని దేశాలు కూడా తిరిగి, ఊరూరు వెళ్ళి బోధిస్తున్నాం. అంతేకాదు మనం చెప్పుకుంటున్నాం, ఇంతకన్నా గొప్ప కర్మ లేదు, సేవ లేదు అని కూడా చెప్పుకుంటున్నాం. మరి ఇంత గొప్ప సేవ మనం చేస్తూ ఉంటే మనకేమైందంటే, మొన్న మనకి సిద్ధులగుట్టలో క్లాస్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే దామోదర్ రెడ్డి, హైదరాబాద్, వాడు ఆ క్లాస్ ఎటువంటి పరిస్థితిలో మన క్లాస్ జరగకూడదని వాడికి, మరి లోపలేముందో మనకు తెలీదు, మన మీద ఎంత కోపం ఉందో తెలీదు, ఎంత ద్వేషం ఉందో తెలీదు. ఇంత మంచి పని మనం చేస్తూ ఉంటే అసలు దాని గురించి పట్టించుకోకుండా వాడి ద్వేషాన్ని, వాడి కోపాన్ని తీర్చుకునేందుకు ఈ రకంగా మన మీద కక్ష సాధించే ప్రయత్నం చేశాడు. వాడు చెప్పినట్టు వినేవాడు అక్కడ ఉన్నాడు, సాయి కృష్ణారెడ్డి అని. వాడిని రెచ్చగొట్టి అక్కడ అడ్డం పెట్టించాడు. వీడేమన్నా వెళ్ళాడా అక్కడికి? వీడేమి వెళ్ళలేదు. వాడి ద్వారా, వాడు చెప్పినట్టు అది వినడానికి ఆయన ప్రెసిడెంట్ ఒకటి చేశాడు, విజయభాస్కర్ రెడ్డి సపోర్ట్తో. వాడు ఎలా చెప్తే అలా వింటున్నాడు. అక్కడ వాడికేమి చేయాలని లేదు, వీడి ప్రోద్బలంతో. మరి నిజంగా చాలామంది ఏమనుకున్నారంటే, ఏంటి ఆడు ఎలా ప్రవర్తించాడు, ఆయన ఏం తప్పు చేశాడు, సత్యం చెప్తూ ఉంటే ఎందుకు అడ్డుకున్నాడు, బయట ఎవ్వరికీ అబ్జెక్షన్ లేదు, వాడికే ఎందుకు వచ్చింది అని అనుకున్నారు. అయినా సరే వాడు చేసిన పనికి కౌంటర్గా శేఖర్ రెడ్డి మరి అందులో
ఇన్వాల్వ్ అయి ఆడవుడు ఆపడానికి ఏమైనా సరే క్లాస్ జరిగి తీరుతుంది, నేను జరుపుతాను, ఎంతమంది వచ్చినా సరే నిర్ణయించుకుని ఆ క్లాస్ కండక్ట్ చేశాడు. ఎప్పుడైతే శేఖర్ రెడ్డి అంతలా నిర్ణయించుకున్నాడో వాళ్ళు వెనక్కి తగ్గారు. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఆలోచించాను నేను. వాడు అలా ప్రవర్తించడానికి కారణం కూడా భగవత్ సంకల్పమే. శేఖర్ రెడ్డి ఇలా ఎంటర్ అయ్యి దానికి కౌంటర్ ఇవ్వడం కూడా భగవత్ సంకల్పమే. ఇప్పుడు ఆ దామోదర్ రెడ్డిలో అనుకున్నది జరగకపోయేసరికి అంతర్మదనం జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అనవసరంగా ఆయన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నా పరువు పోగొట్టుకున్నాను అని చెప్పి పరివర్తన చెంది మార్పు చేసుకుంటాడా? పర్వాలా. లేదు, ఇంకా వాళ్ళు మార్పు తెచ్చుకోకుండా ఇంకా ఏదైనా ప్రయత్నం చేస్తాడా? అప్పుడు ఇంకా గట్టి దెబ్బ తగులుతుంది పరివర్తన రాకపోతే. అంతా భగవత్ సంకల్పమే. వాడిలో ఆ రాక్షస లక్షణం పోవడానికే ఈ సంకల్పం జరిగింది. లేకపోతే వాళ్ళు ఎక్కడ పోద్ది? వాళ్ళు మార్పు రావడమే. ప్రతి ఒక్కడు ఎదగాలి. దైవ లక్షణాలు. ఎంత అవమానం ఇది! పత్రిక చెప్పారు కదా, కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆత్మ ఎదుగుదలకే అని చెప్పాను. మరి ఇలా మనం చూసుకుంటే భగవంతుని ప్రమేయం లేకుండా బ్లెవర్స్కి చెప్పినట్టు ఏది జరగదు. ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. సత్యం అండి ఇది, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రతి సంఘటన మీరు ఆలోచించండి. దానివల్ల మీ జీవితంలో జరిగిన వాటి వల్ల మీ పురోగతి ఉంటుంది, కానీ ఆత్మ ఎదుగుదల ఉంటుంది, కానీ ఇంకోటి ఏమీ ఉండదు. అలా ఒక్కొక్క జన్మలో కొంచెం 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 ఇలాంటి మార్పు తెచ్చుకుని చివరికి మనలో ఉన్నటువంటి చెడులన్నీ తొలగించుకుని జ్ఞానం పొంది పూర్ణాత్మ కాగలుగుతాం. మన లక్ష్యాన్ని సాధిస్తాం. అంటే పూర్ణాత్మ మనల్ని ఎప్పటికప్పుడు మన బాగోగులు చూసుకుంటూనే ఉంటుంది అన్నది మర్చిపోకండి. అదే బ్లావెట్స్కి సీక్రెట్ డాక్ట్రిన్లో ఇచ్చినటువంటి సందేశం. గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. మీరు కూడా ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు నేను గమనించబడుతున్నాను అని తప్పు చేసి అది చూడకుండా, గమనించబడుతున్నాను అన్నది గ్రహించకుండా ఆ తప్పు చేసి దాని ఫలితం అనుభవించి, ఆ బాధ అనుభవించి, ఆ కష్టాన్ని అనుభవించి, ఆ నష్టాన్ని భరించి అప్పుడు పాఠం నేర్చుకుని నువ్వు మార్పు తెచ్చుకునే బదులు నీ బుద్ధితో ఆలోచించి ఆ పని చెయ్యకుండా నిన్ను నువ్వు సరిచేసుకో.
అప్పుడు నువ్వు ఇంకా తొందరగా దైవ లక్షణాలు సంపాదించుకుంటావు, దైవంగా ఎదుగుతావు, నీ జన్మలు తగ్గిపోతాయి. అందుకే బ్లావర్స్కి లాంటి వాళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప సందేశాలు మనకి ఇస్తూ ఉంటారు. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో, చదివి వదిలేసేవి కావండి, మీరు అర్థం చేసుకో. అందుకే నేనేమంటానంటే ప్రతి ఒక్కళ్ళు బుద్ధి బాగా పెంచుకోండి, వికసింప చేసుకోండి. మీ బుద్ధి ఎంత పెరిగితే ఆ బుద్ధే, ఆ శుద్ధ బుద్ధే మనకి గురువు అవుతుంది. బుద్ధి లేకపోతే గురువు చెప్పినా అర్థం కాదు. అది నేను చెప్పేది. మీరు అదృష్టం కొద్దీ జూమ్ వచ్చి ప్రతిరోజు ఒక్కొక్క గొప్ప విషయం తెలుసుకుంటున్నాం సృష్టిలో ఉన్నటువంటి. మీరు బాగా విని అర్థం చేసుకుని ఆచరించగలిగితే ఎన్నో జన్మలు ఎక్కలేదండి మనం అందరికీ. అది అది మరి అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు.